మాట్లాడండి ఈ కోఆర్డినేటర్ ఇప్పుడు ఏమంటే పీకల్లో తప్పులు, ఏమంటే మోకాల్లో రోడ్లు, రాజధాని లేని రాష్ట్రం, అభివృద్ధి అంటే ఏంటో తెలియని సీఎం. ఇది స్టేట్ ఆఫ్ ది ఏపీ స్టేట్. దీని నుంచి కాపాడాలనే ప్రయత్నంలోనే ఈ పొత్తులు పెట్టుకోవాలి, ఓట్లు విడిపోకూడదని పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్తున్నారు. దానికోసం పైన మా అధినాయకత్వం కన్విన్స్ అయింది, ముందుకెళ్లారు. ముందు నుంచి కూడా ప్రతిపక్షాలుగా ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. కానీ ప్రజలు ఇంట్లో 4 ఓట్లు కానీ అందరూ మన కోసం పోరాడుతున్నారని తలకొరికి వేస్తే పోతాయి అన్నట్టుగా అందరూ కలిసి కన్సాలిడేటెడ్ ఒక పక్కకు రావాలి. ఈ రాక్షసుల్ని దింపకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుంది అనేది ఫస్ట్ నుంచి కూడా ఆయన ఎజెండా. దానికి అనుగుణంగానే మా నాయకత్వం కూడా కన్విన్స్ అయింది. ఈవేళ సాయంత్రానికి అవి కూడా సీట్ల షేర్ కూడా తేలిపోతాయండి. దానికోసమే పొత్తు వెళ్తే ఏదో సింహం సింగిల్ గా వచ్చేది, ఇవన్నీ చేతకాని మాటలు. ఇప్పుడు ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో వెళ్ళాలంటే ఏం కావాలనేది పైనుంచి తెచ్చుకోవాలి, తెచ్చుకున్నది రాష్ట్రానికి అందించాలి. ఈ ప్రక్రియలో చేయాలి. కానీ ఇప్పుడు ఆయన మాటలు కూడా చూసారా, కుల ప్రస్తావన లేకుండా ఒక డిబేట్ సాగదు వైసీపీ నాయకులతో. 2 తిట్లైనా ముందు వాళ్ళు తిట్టేస్తారు, తిట్టిన తర్వాత ఎదటవాడు దానికి ఏమైనా రివర్స్ మాట్లాడుతుంటే చూసారా మమ్మల్ని తిడుతున్నారంటారు. ఈ స్ట్రాటజీలు ట్రాప్లు అన్ని కూడా అయిపోయినాయండి. 2018కి వచ్చేటప్పటికి ముగిసిన అధ్యాయాన్ని పట్టుకుని ట్రాప్ వేశారండి. ఇది ప్రత్యేక హోదా అనే ట్రాప్. మేము పైనుంచి చెప్తూనే ఉన్నాం, వైసీపీ చేసే ట్రాప్ లో పడద్దు. మనం ప్రత్యేక హోదా సాధ్యపడదు. మనం అంతా కూడా ఎస్పీవి తెరిచాము, నిధులు పంపుతున్నాం, మీరు అద్భుతంగా చేస్తున్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్తుంటే అనుకోకుండా ట్రాప్ లో పడింది. సరే, ఏదేమోటికి అందరూ కూడా ఒక రియలైజేషన్ పాయింట్ ఏమొచ్చారంటే పైనుంచి ఏం పంపినా ఈయనేమి ఇక్కడ అభివృద్ధి చెయ్యడు. పాత జట్టు ఏదైతే ఉందో వాళ్ళు వస్తేనే పవన్ కళ్యాణ్ గారు పోరాడి. రామ్ కుమార్ గారు ఒక ప్రశ్న లేదు, మీకే ప్రశ్న మీరే చెప్తురు, మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ప్రత్యేక పీపుల్స్ మెమరీ షార్ట్ లివ్డ్ అంటారు, జనం మర్చిపోతారు తొందరగా. అందువల్ల అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు ప్రత్యేక హోదాకు సంబంధించిన ద్రోహాల గురించి జనం మర్చిపోయారు. కాబట్టి మీకు ఈసారి రోడ్ చాలా ఫ్రీగా ఉంటుంది మీ ఎంట్రీకి ఆంధ్రప్రదేశ్లో అని అనుకుంటున్నారా? మేము ప్రజల మెమరీ షార్ట్ కాదండి, వాళ్ళకి ఈ 4.5 ఏళ్లలో తగిలిన దెబ్బలు ఇంకా ఎక్కువ. ఈ మిగతా వాటికన్నా కూడా లాలీపాప్ ఇచ్చుకుని లాగేసుకుంటున్నాడు జగన్ అనే విషయం అందరికీ అర్థమైందండి. నిన్న సభల్లో చూస్తే తొక్కిసలాట వల్ల కాదని చచ్చిపోయింది. అక్కడ ప్రజలను మొత్తులో ఉండి ఏం చేస్తున్నారో తెలియక ఓ పక్క జూదం ఆడుకుంటున్నారు. ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. జనాలు మీడియాను రానివ్వకుండా ఇవన్నీ బయట పెట్టకూడదు అనుకున్నారు, కానీ అన్ని బయటకు పడిపోయినాయి. మేము చెప్పేది ఇంకోటి, మీరు స్ట్రైట్ ఆన్సర్ మీరు అడిగిన దానికి మేము ఇవ్వడానికి మేము సిద్ధమే, కానీ అందుకోవడానికి ఇక్కడ సిద్ధంగా లేదు. వెరీ స్ట్రైట్ ఎగ్జాంపుల్, రైల్వే జోన్ అక్కడ ల్యాండ్ ఇవ్వకుండా కట్టడానికి డిపిఆర్ తో సహా అన్ని సిద్ధం, మీరు ల్యాండ్ ఇస్తే మేము కట్టేస్తామని చెప్తున్నారు. వాళ్ళ ల్యాండ్ ఇవ్వట్లేదు, ఇచ్చామని అబద్ధం ఆడుతున్నారు. ప్రతిదీ అబద్ధమని వీళ్ళు చెప్పేది కూడా. క్యాచ్మెంట్ జోన్ లో ల్యాండ్ ఇచ్చి కట్టడానికి అనుకూలంగా లేని సగం ఎకరాలని ఇచ్చేసామని చెప్తున్నారు. కానీ ఈవేళ కూడా ట్రాన్స్ఫర్ ఇలా చెప్పుకుంటూ పోతే డిబేట్ అంతా కూడా దానికే సరిపోతుంది. వీళ్ళ ప్రతి చోట కూడా బుల్డోస్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా వాళ్ళు వేసేది ట్రాపే. నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయలేవు, నీకు ఇన్ని ఓట్లు కాదు, అన్ని ఓట్లు లేవు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర నాయకత్వం మీరు సెంటర్ లోకి రావాలి, మీకోసం మీ అక్కడికి ఇక్కడ వార్తగా ఉండాలని చెప్పి ఎంపీగా పోటీ చేస్తే వారు సెంట్రల్ క్యాబినెట్ లో బెర్త్ తీసుకుంటే ఇక్కడ రావడానికి నిధులు రావడానికి ఈజీ అవుతుంది అనేది ఒక ప్లాన్. ప్లాన్ బి ఉంది కదా, అంటే బీజేపీకి ప్లాన్ బి ఉంది. పవన్ కళ్యాణ్ ని కేంద్ర క్యాబినెట్లోకి తీసుకురావడం ద్వారా నెమ్మదిగా జనసేనని ఏపీలో డైల్యూట్ చేసి జనసేన స్పేస్ని మీరు కబ్జా పెట్టేయటం, తర్వాత నెమ్మదిగా టీడీపీని కబ్జా పెట్టడం, ఇలాంటి ప్లాన్ బి ఉందని సమాచారం. కాదండి, ఈ సమాచారాలన్నీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళే కథలో వదిలేస్తా ఉంటాయండి. ఇక్కడ ఇంత ముందు పేపరు మీడియా మీరు వచ్చాక ఇంకా ఎక్కువ ప్రజలకు అందుతుంది.